గురుదేవాయ నమః. మనిషి జీవితాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తున్న అంతర్గత యంత్రాంగం అదేమిటంటే భయం, కోరిక, బాధ. ఫియర్, డిజైర్, సఫరింగ్. మనిషి జీవితంలో కనిపించే ప్రతి పరుగుల్లో, ప్రతి సంబంధంలో, ప్రతి ఆశలో, ప్రతి బాధలో ఒకే గూఢ శక్తి పనిచేస్తుంది. మనిషి కోరుకుంటున్నాడు, అందుకే భయపడుతున్నాడు. భయపడుతున్నాడు, అందుకే బాధపడుతున్నాడు. కానీ ఈ మూడు నిజంగా వేరువేరు అనుభవాలా, లేదా ఒకే నేను అనే భావనకు మూడు నీడలా? ఈరోజు మనం పరిశీలించబోయేది భయం, కోరిక, బాధ అనే మానసిక చలనాల వెనుక దాగి ఉన్న అసలు సత్యం. నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. భయం, కోరిక, బాధ యొక్క అసలు ఉనికి. సాధారణంగా మనం ఇలా అనుకుంటాం: భయం అంటే ప్రమాదం, కోరిక అంటే కావాల్సింది, బాధ అంటే నష్టం. కానీ లోతుగా చూస్తే ఇవి మూడు వేరువేరు విషయాలు కావు. ఒకే మనోచలనానికి మూడు రూపాలు. కోరిక చెబుతుంది ఇది వస్తే నేను పూర్తవుతాను. భయం చెబుతుంది ఇది పోతే నేను ఖాళీ అవుతాను. బాధ చెబుతుంది జీవితం నా అంచనాల ప్రకారం జరగలేదు. అంటే కోరికకు నీడ భయం, భయానికి ఫలితం బాధ. మరి వీటి వెనుక అసలు మూలం ఏమిటి? నేను అసంపూర్ణుణ్ణి అనే అంతర్గత నమ్మకం. మనిషి సాధారణంగా ఇలా అనుకుంటాడు: నేను భయపడుతున్నాను. కానీ లోతుగా చూస్తే భయం అనుభవిస్తున్నది ఎవరు? ఎందుకంటే భయం శరీరానికి సహజ రక్షణ మాత్రమే కాదు, అది ఒక మానసిక గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం కూడా. అంటే నేను ఎవరో అనే మనసు నిర్మించిన కథకు ప్రమాదం కలిగినప్పుడు భయం పుడుతుంది. అందుకే ఎవరైనా మన అభిప్రాయాన్ని వ్యతిరేకించినా మనకు లోపల కంపనం వస్తుంది. ఎందుకంటే మనం అభిప్రాయాన్ని కాపాడుకోవడం కాదు, అభిప్రాయంతో నిర్మించిన నేను వాటిని కాపాడుకుంటున్నాం. ఇక్కడే ఒక గూడుపు సత్యం ఉంది. కోరిక అనేది ఆనందం కోసం కాదు, నేను సరిపోతున్నాను అనే భావన కోసం. అహంకారం నిర్మించిన నేను. భయం బయట ప్రమాదం వల్ల మాత్రమే పుట్టదు, నేను కోల్పోతున్నానేమో అనే మానసిక కంపనం వల్ల పుడుతుంది. ఈ నేను ఎవరు? పేరు, శరీరం, గుర్తింపు, సంబంధం, స్థానం. మనిషి తనను ఇవన్నీగా భావించడం ప్రారంభించినప్పుడు అక్కడ నుంచి అసురక్షితాభావం పుడుతుంది. అప్పుడు మనసు ఇలా పరుగెడుతుంది: ఇంకా డబ్బు కావాలి, ఇంకా ప్రేమ కావాలి, ఇంకా గుర్తింపు కావాలి. ఎందుకంటే లోపల ఒక మౌన భయం ఉంది, నేను సరిపోవడం లేదు. అదే కోరికకు మూలం. అహంకారం అంటే గర్వం మాత్రమే కాదు, నేను ఎవరో తెలుసు అనే మానసిక నిర్ధారణ. అది ఇలా నిర్మితమవుతుంది: జ్ఞాపకాలు, ఇతరుల అభిప్రాయాలు, పోలికలు, విజయాలు, గాయాలు, భయాలు. అంటే అహంకారం అనేది ఒక జీవంతమైన వాస్తవం కాదు, గత అనుభవాల సమూహానికి మనసు ఇచ్చిన పేరు. ఇక్కడ అత్యంత సూక్ష్మమైన విషయం ఏమిటంటే మనిషి బాధపడేది సంఘటన వల్ల కాదు, తన గురించి నిర్మించుకున్న కథ విరిగిపోవడం వల్ల. అందుకే కొంతమంది విమర్శను తట్టుకోలేరు, ఎందుకంటే విమర్శ మాటలను కాదు, వారి మానసిక స్వరూపాన్ని తాకుతుంది. భయం యొక్క లోతైన రహస్యం. భయం ఎప్పుడూ ప్రస్తుతం ఉండదు, అది భవిష్యత్తులో జీవిస్తుంది. ఏమవుతుందో, పోతుందేమో, విఫలమవుతానేమో, ఇవన్నీ ఊహలు. మనిషి నిజమైన ప్రమాదం కంటే తన ఆలోచనలకి ఎక్కువ భయపడుతున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగ భయం,
సంబంధం కోల్పోయే భయం, సోషల్ తిరస్కరణ భయం, ఒంటరితనం భయం, వృధాప్యం భయం, మరణ భయం. ఇవన్నీ బయట ప్రపంచం వల్ల కాదు, నేను నిలబడాలి అనే అహంకార పట్టుదల వల్ల. భయం చాలాసార్లు ప్రమాదంగా కనిపిస్తుంది, కానీ లోతుగా చూస్తే భయం అంటే తెలియని దాన్ని నియంత్రించలేకపోవడం, మనిషి భవిష్యత్తుని భయపడడం లేదు, అనిశ్చితని భయపడుతున్నాడు. ఎందుకంటే అహంకారం సటర్నిటీ కోరుకుంటుంది. అందుకే ప్లానింగ్ మీద అతిగా ఆధారపడటం, ప్రతి విషయాన్ని నియంత్రించాలని చూడటం, ఇతరుల స్పందనను ముందుగానే ఊహించడం, ఇవన్నీ సబ్టైల్ ఫియర్ రూపాలు. ఇంకా లోతైన విషయం, మనిషి మరణాన్ని భయపడడం లేదు, నేను అనే కథ ముగుస్తుంది అనే భావనను భయపడుతున్నాడు. కోరిక యొక్క మౌన యంత్రాంగం. కోరిక అనేది వస్తువులపై ప్రేమ కాదు, మనలోని ఖాళీని బయట దేనితోనో నింపాలని చేసే ప్రయత్నం. ఈరోజు సమాజం మనకు నిరంతరం చెబుతుంది, నీవు ఇంకా పూర్తి కాలేదు, ఈ ఫోన్ కొంటే సంతోషం, ఈ స్థాయి వస్తే గౌరవం, ఈ రూపం ఉంటే విలువ. అంటే సమాజం మన అసంపూర్ణత భావాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది. ఎందుకంటే సమస్య వస్తువులో లేదు, అసంపూర్ణమైన నేను అనే భావనలో ఉంది. కోరికకు ఒక అతి రహస్యమైన లక్షణం ఉంది. అది వస్తువు వచ్చినప్పుడు ముగియదు, కొద్ది క్షణాల పాటు మాత్రమే నిశ్శబ్దం అవుతుంది. ఎందుకంటే కోరిక వెనుక అసలు ఆకలి వస్తువుకు కాదు, అస్తిత్వ భద్రతకు. మనిషి ఇలా అనుకుంటాడు, ఇది వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ వస్తువు వచ్చిన తర్వాత కూడా మనసు మళ్ళీ కొత్త కోరికను సృష్టిస్తుంది. ఎందుకంటే అసలు సమస్య కొరతలో లేదు, నేను అసంపూర్ణుని అనే మౌలిక నమ్మకంలో ఉంటుంది. ఇక్కడ కన్జ్యూమర్ సొసైటీ మనసును ఉపయోగిస్తుంది. బాధ యొక్క అసలు మూలం. బాధ అనేది సంఘటన కాదు, సంఘటనకు మనసు ఇచ్చే ప్రతిఘటన. జీవితం ఇలా జరగాలి, వాళ్ళు ఇలా ప్రవర్తించాలి, నేను ఇలా ఉండాలి. మనసు ఒక మానసిక చిత్రం నిర్మిస్తుంది. వాస్తవం దానికి విరుద్ధంగా జరిగితే బాధ ప్రారంభమవుతుంది. అందుకే ఇద్దరికి ఒకే సంఘటన జరిగినా ఒకరు విరిగిపోతారు, మరొకరు పరిపక్వత పొందుతారు. ఎందుకంటే బాధ కారణం సంఘటన కాదు, దానికి మనసు కట్టుకున్న అర్థం. బాధలో అత్యంత ప్రమాదకమైన విషయం ఏమిటంటే మనిషి బాధను కూడా తన గుర్తింపుగా మార్చుకోవచ్చు. నేను బాధపడిన వాడిని, నా జీవితం ఇలానే, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అంటే మనసు తన గాయాన్ని కూడా ఐడెంటిటీగా మార్చుకుంటుంది. అందుకే కొంతమంది బాధ నుంచి బయటపడాలని కోరుకుంటూనే లోపల దాన్ని వదలలేరు. ఎందుకంటే బాధ లేకపోతే నేనెవరు అనే ఖాళీ ఎదురవుతుంది. శాస్త్రీయంగా మెదడు ఎలా పనిచేస్తుంది? మన మెదడు ప్రధానంగా ఒక సర్వేయల్ మిషన్. ఇది 3 పనులు చేస్తుంది. ప్రమాదాన్ని గుర్తిస్తుంది, ఆనందాన్ని వెతుకుతుంది, బాధను తప్పించుకోవాలని చూస్తుంది. అమిగ్డాలా ప్రమాద సంకేతాన్ని గుర్తిస్తుంది. రివార్డ్ సిస్టమ్ డోపమైన్ విడుదల చేస్తుంది. అందుకే సోషల్ మీడియా, ప్రశంస, డబ్బు, అధికార భావన అన్నీ అలవాట్లుగా మారుతున్నాయి. మనిషి వస్తువులకు బానిస కాలేదు, ఆ వస్తువులు కలిగించే మానసిక అనుభూతులకు బానిస అవుతున్నాడు. మెదడు నిజాన్ని చూడడానికి రూపొందలేదు, బతుకెందుకు రూపొందిస్తుంది? అందుకే అది ప్రమాదాలను అతిగా గుర్తిస్తుంది, ప్రతికూల అనుభవాలను ఎక్కువగా గుర్తించుకుంటుంది, ప్లెజర్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తుంది. దీన్ని న్యూరో సైన్స్లో నెగిటివిటీ బయాస్ అంటారు. అంటే మనసు సహజంగా శాంతిలో ఉండదు, సర్వైవల్ స్కానింగ్లో ఉంటుంది. అందుకే నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు కూడా మనసు ఏదో సమస్యను వెతుకుతుంది.
ఉపనిషత్తుల దృష్టిలో భయం, కోరిక, బాధ. ఉపనిషత్తులు ఒక గొప్ప సత్యం చెబుతున్నాయి. ద్వితీయాద్వై భయం భవతి అంటే రెండవది ఉందనే భావన నుంచే భయం పుడుతుంది. నేను వేరే, ప్రపంచం వేరే, దేవుడు వేరే, ఈ విభజన ఉన్నంత వరకు భయం ఉంటుంది. ఉపనిషత్తులు ఒక గూఢ సత్యాన్ని చెబుతున్నాయి. నువ్వు వెతుకుతున్న ఆనందం బయట లేదు, నీ అసలు స్వరూపమే ఆనందం. అందుకే కోరిక తాత్కాలికంగా నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే శాంతి అనిపిస్తుంది. ఉపనిషత్తులు చెబుతున్నది భయాన్ని తొలగించమని కాదు, భయపడుతున్న నేనుని పరిశీలించమని. ఎందుకంటే నేను శరీరం అనే భావన ఉన్నంత వరకు మననం భయం ఉంటుంది. నేను మనసు అనే భావన ఉన్నంత వరకు బాధ ఉంటుంది. నేను పాత్ర అనే భావన ఉన్నంత వరకు అసురక్షిత భావం ఉంటుంది. అందుకే ఋషులు విముక్తిని కొత్త అనుభవంగా కాదు, తప్పు గుర్తింపుల అంత్యంగా చెప్పారు. నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సమాజం ఎలా మనసును ఉపయోగిస్తుంది? ఈరోజు ప్రపంచం భయం మరియు కోరికలపై నడుస్తుంది. ప్రకటనలు చెబుతున్నాయి, ఇది లేకపోతే నేను అసంపూర్ణను. సోషల్ మీడియా చెబుతుంది, ఇతరుల జీవితమే విజయవంతం. రాజకీయాలు చెబుతున్నాయి, వాళ్ళు మీకు ప్రమాదం. అంటే వ్యక్తిగత భయం ఇప్పుడు సామూహిక భయంగా మారింది. సమాజం మన అసురక్షిత భావాన్ని ఉపయోగిస్తుంది. ఈరోజు ప్రపంచం మన దృష్టిని కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే నీ దృష్టిని నియంత్రిస్తున్నారో వాళ్ళు నీ కోరికను నియంత్రిస్తారు. నీ కోరికను నియంత్రిస్తే నీ భయాలను నియంత్రించగలరు. అందుకే సోషల్ మీడియా కంపారిజన్ మిషన్గా మారిపోయింది. ఇప్పుడు మనిషి తన జీవితాన్ని జీవించడం లేదు, ఇతరుల జీవితంతో పోల్చుకుంటూ జీవిస్తున్నాడు. సాధకుడి రహస్య బంధనం, ఇది అత్యంత సూక్ష్మమైన స్థాయి. ఎందుకంటే సాధకుడు కూడా కోరికలతో జీవించవచ్చు. నాకు అనుభూతి రావాలి, నాకు శాంతి కావాలి, ఇతరులు నన్ను గొప్ప సాధకుడిగా చూడాలి. బయట ఇది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది, కానీ లోపల నేను ప్రత్యక్షాన్ని కావాలి అనే అహంకారం దాగి ఉండవచ్చు. ఇక్కడ ఆధ్యాత్మిక కూడా అహంకారానికి ఆహారం అవుతుంది. అహంకారం యొక్క చివరి ఆశ్రయం ఆధ్యాత్మికత. ఎందుకంటే అక్కడ అది పవిత్రమైన రూపం ధరించగలదు. నేను తెలుసుకున్నాను, నాకు అనుభూతి వచ్చింది, నేను మేలుకొన్నాను. ఇవి సబ్టైల్ ఈగో రూపాలు. ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే సాధకుడు తన అహంకారం కాదని నమ్మడం. రహస్య రూపాలు కనిపించిన బంధనాలు. కొన్నిసార్లు భయం యాక్టివిటీగా కనిపిస్తుంది. ఎప్పుడు బిజీగా ఉండడం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, లోతుగా చూస్తే తను తాను ఎదుర్కోవాలనే భయం. కొన్నిసార్లు ప్రేమ కూడా ఆధారపడడంగా మారుతుంది. నువ్వు లేకపోతే నేను ఖాళీ, అది ప్రేమ కాదు, ఖాళీ నుండి పారిపోవడం. కొన్నిసార్లు మనిషి నిశ్శబ్దంగా భయపడతాడు, ఎందుకంటే నిశ్శబ్దంలో డిస్ట్రిక్షన్స్ ఉండవు. అప్పుడు మనసు తన ఖాళీని ఎదుర్కోవాలి. అందుకే నిరంతరం ఫోన్లు చూడడం, బిజీగా ఉండడం, ఒంటరిగా ఉండలేకపోవడం ఇవి సాధారణ అలవాట్లు కాదు, తన నుండి తాను పారిపోవడానికి సబ్టైల్ మార్గాలు. విముక్తి ఎక్కడ ప్రారంభమవుతుంది? విముక్తి కోరికలు తీర్చడం వల్ల రాదు, వాటిని అణచడం వల్ల కూడా కాదు, వాటిని గమనించడం వల్ల ప్రారంభమవుతుంది. భయం వస్తుంది, చూడండి. కోరిక వస్తుంది, గమనించండి. బాధ వస్తుంది, దాని వెనుక ప్రతిఘటనను చూడండి. ఆ గమనింపులో మనసు నెమ్మదిగా బంధనాన్ని కోల్పోతుంది. గమనించడం అంటే నియంత్రించడం కాదు, ఎంపిక లేకుండా చూడడం. భయం వచ్చినప్పుడు దాన్ని వెంటనే తొలగించాలనే ప్రయత్నం లేకుండా చూడడం. కోరిక వచ్చినప్పుడు దాన్ని తీర్చాలా, అణచాలా అనే పోరాటం లేకుండా గమనించడం.
అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. గమనిస్తున్న చైతన్యం మనసు కాదని నెమ్మదిగా స్పష్టమవుతుంది. అక్కడ నుంచే అంతర్గత స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. కోరిక అంటే నేను అసంపూర్ణుని అనే నమ్మకం. భయం అంటే నేను కోల్పోతానేమో అనే కంపనం. బాధ అంటే జీవితం నా అంచనాల ప్రకారం జరగలేదు అనే ప్రతిఘటన. మరియు ఈ మూడింటి వెనుక దాగి ఉన్నది ఒకటే, నేను అనే మానసిక నిర్మాణం. అది నిలబడడానికి కోరిక అవసరం. కోరికని కాపాడుకోవడానికి భయం అవసరం. అది విరిగినప్పుడు బాధపడుతుంది. కానీ ఒకరోజు మనిషి నిజంగా గమనించడం ప్రారంభిస్తే అప్పుడు అతను గ్రహిస్తాడు, తాను వెతుకుతున్నది శాంతి, భద్రత, ఆనందం. బయట కాదు, తన స్వరూపమే. భయం, కోరిక, బాధ ఇవి జీవిత సమస్యలు కావచ్చు. కానీ మరింత లోతుగా చూస్తే ఇవి ఒక మానసిక కేంద్రం నిలబడడానికి చేసే చలనాలు. ఆ కేంద్రాన్ని మనం నేను అంటున్నాను. ఈ నేను జ్ఞాపకాల సమూహం, అనుభవాల కథ, గుర్తింపుల నిర్మాణం, భయాల కవచం. అయితే ఈ అన్నిటినీ గమనిస్తున్నది ఎవరు? ఆ గమనింపుకు భయం ఉందా, కోరిక ఉందా, బాధ ఉందా, లేక అది ఎప్పటి నుంచి నిశ్శబ్ద సాక్షిగా ఉందా? ఇప్పుడు అసలు ప్రశ్న, భయం, కోరిక, బాధ ఇవి నిజంగా జీవిత భాగమా, లేక నేను అనే మనసు సృష్టించిన మాయ? మరియు ఈ నేను నిజంగా ఎవరు? మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.